Yeah, hi. Sundara Reddy ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. చాలామంది రిటైర్మెంట్ తర్వాత కన్సిస్టెన్సీగా, కంటిన్యూస్‌గా ఇన్‌కమ్ రావాలంటే, ఇప్పుడు కెరియర్‌లో స్టార్టింగ్‌లో లేదా మధ్యలో ఉన్నప్పుడే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారండి. వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే. సో, ఎవరైనా సరే ఏజ్ యంగ్‌లో ఉన్నప్పుడు, అంటే తక్కువ ఏజ్‌లో ఉన్నప్పుడు బెటర్ టు టేక్ ద రిస్క్ అనమాట. ఆ రిస్క్ అప్పుడు తీసుకోవాలి. అప్పుడు తప్ప ఎప్పుడు తీసుకోలేరు మీరు. అందుకని మీరు బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు గనక మీకు మంచి ఇన్‌కమ్ సోర్స్ గనుక ఉంటే రిస్కీ అసెట్స్‌లోనే ఇన్వెస్ట్ చేయండి. అంటే స్టాక్స్‌లో కావచ్చు, లేదా డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ కావచ్చు, ఇలా ఈక్విటీ మార్కెట్‌లో ఎక్కువ అలొకేట్ చేయండి. అండ్ డెట్‌కి చాలా తక్కువ చేయండి. ఏజ్ గనుక మిడిల్‌లో ఉంటే, అంటే 30-40 ఉన్నప్పుడు మనకి ఫ్యామిలీ ఉంటది కాబట్టి, ఆ టైంలో రిస్కీ అసెట్స్ క్లాస్ తగ్గిచ్చేసి, అంటే ఈక్విటీ మార్కెట్‌లో 50% పెట్టేసి, మిగతా 50% డెట్ అండ్ అదర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుకోవడం ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అదే రిటైర్మెంట్ దగ్గరకొచ్చారనుకోండి, ఈ టైంలో ఈక్విటీ మార్కెట్ కంప్లీట్‌గా డౌన్ చేసేసి, టోటల్ మనీని కంపల్సరీగా డెట్ ఫండ్స్ షిఫ్ట్ చేయడం ద్వారా మనకు కన్సిస్టెన్సీగా ఇన్‌కమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనమాట. ఓకే. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఈ అప్ అండ్ డౌన్స్, ఈ వాలటైలిటీ ఇవన్నీ వీటన్నిటికి దూరంగా, అంటే ప్రశాంతవంతమైన లైఫ్ మనం స్పెండ్ చేయాలనుకునేటప్పుడు రెగ్యులర్‌గా మంచి రిటర్న్స్ వచ్చే చోట మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో, చాలామందికి తెలిసిందేంటంటే బ్యాంక్స్ అండ్ పోస్టల్ డిపాజిట్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారండి. అండ్ నేచురల్‌గా బ్యాంక్స్ కావచ్చు, పోస్టల్ డిపాజిట్స్ కావచ్చు చాలా లోయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తా ఉంటుంది. వాటితో పోల్చుకుంటే మిగతా కొన్ని డెట్ ఫండ్స్‌లో అయితే నీకు కొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తది. అవేంటో మనం చూద్దామండి. ఓకే. ఒకటి గవర్నమెంట్ బాండ్స్ అండి. దాన్ని జీ సెక్యూరిటీస్ అంటారు. ఓకే. ఇప్పుడు అది 7.5% వస్తుందండి పర్ యానం. మీరు కొంత డబ్బుని, మీ దగ్గర ఉన్న కొంత డబ్బుని ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌తో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 7.5% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, డెఫినిట్‌గా డెట్ ఫండ్స్ మీద 7.5% దట్టు గ్యారంటీడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే చాలా బెస్ట్ థింగ్ అండి. మీరు దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ గవర్నమెంట్ బాండ్స్ అన్నీ కూడా మార్కెట్‌లో డైలీ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయండి. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినిట్‌గా సెక్యూర్ ఇన్‌కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదొకటి రూట్ మీరు తీసుకోవచ్చు. తర్వాత రెండోది, కొంచెం రిస్క్ తీసుకుంటాను అనుకున్నప్పుడు నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండి. అండ్ ఎక్కువ డిబెంచర్స్ లాంచ్ చేస్తా ఉంటాయి. దాన్ని ఎన్‌సీడీ అంటారు. మీరు గనుక గూగుల్‌లో ఎన్‌సీడీ లేటెస్ట్ ఆఫర్స్ అన్ని హిట్ చేసుకుంటే బోలెడన్ని కంపెనీస్ వస్తాయన్నమాట. ఏ కంపెనీస్ ఫండ్స్ రైజ్ చేస్తున్నాయనేది. వాళ్ళేంటంటే మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకుంటారు. ఇవి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే పర్టిక్యులర్‌గా సీనియర్ సిటిజన్స్‌కైతే ఇంకా ఒక 0.2 నుంచి 0.5% ఎక్స్‌ట్రా వడ్డీ ఇస్తారండి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు 7-8% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా బజాజ్ ఫినాన్సు, ఆర్ఈసీ అండ్ శ్రీరామ్ ఫినాన్స్ ఇలాంటోళ్ళు రెగ్యులర్‌గా మార్కెట్‌లో నుంచి మనీ కలెక్ట్ చేస్తా ఉంటారండి. ఇవన్నీ డెట్ ఫండ్స్. ఆహ్, కాపోతే త్రిబుల్ ఏ రేటింగ్ ఉన్నట్టునే తీసుకోండి. అంటే క్రెడిట్ రేటింగు త్రిబుల్ ఏ ఉంటే అందులో మీ క్యాపిటల్ లిటరల్లీ అంటే గ్యారంటీ అనే పదం వాడకూడదు. బట్ కంపెనీ వాళ్ళు లాంగ్ లాంగ్ లాస్ట్ నుంచి ఉంటున్నారు కాబట్టి కొంచెం గ్యారంటీ ఉంటుంది. అండ్ వడ్డీలు పేమెంట్ ఇన్ టైమ్‌లో చేస్తుంటారు. అందుకని త్రిబుల్ ఏ రేటింగ్, క్రెడిట్ రేటింగ్ ఉన్న డిబెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. తద్వారా 7-9% వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చి ఉంటది. ఇది పక్కా డెట్ ఫండ్స్ అండి. అండ్ ఈక్విటీ మార్కెట్‌తో సంబంధం లేదు. కాబట్టి ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ కంపెనీ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని రిప్యూటెడ్ కంపెనీస్‌లో చూజ్ చేసుకోండి. అంటే కొత్త కొత్త కంపెనీస్ వస్తా ఉంటాయి. ఎక్కువ కూడా ఆఫర్ చేస్తా ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు 9-10% కూడా ఆఫర్ చేస్తా ఉంటారు. సో, 1% కోసం ఇదయ్యే బదులు అంటే రిప్యూటెడ్ కంపెనీస్ లైక్ బజాజ్ ఫినాన్స్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇలాంటి వాటిలో అయితే మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్నాయి కాబట్టి మనకి నమ్మకం ఉంటది కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా 7-8% సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. 3 సీనియర్ సిటిజన్స్ ఫండ్స్ అండి. ఇవి కూడా మీకు 7.5% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ రిటైర్మెంట్ ప్లాన్స్ అండి. మోస్ట్ ఆఫ్ ది ఆహ్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఇమ్మీడియేట్‌లీ యాన్యుటీ బిగిన్ చేస్తాయండి. దాన్ని యాన్యుటీ ప్లాన్స్ అంటారనమాట. అంటే రిటైర్మెంట్ అవ్వంగానే, అంటే మనం కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూట్‌లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా కెరీర్ ఎండింగ్ అప్పుడు మనం ఇమ్మీడియేట్‌లీ యాన్యుటీ తీసుకుంటే నిరంతరం ఒక పెన్షన్‌లాగా మీకొస్తా ఉంటదనమాట. సో, లైక్ నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కావచ్చు. ఓకే. అండ్ ఆల్మోస్ట్ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ఐసీ వాళ్ళు వీళ్ళందరూ రన్ చేస్తా ఉంటారండి. యాన్యుటీ ప్లాన్స్. అందులో తీసుకోవటం ద్వారా కూడా మీరు ఇమ్మీడియేట్‌లీ యాన్యుటీ రిటైర్మెంట్ అయిన కాడ నుంచి మీకు ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీగా మీకు ఒక 7% వడ్డీతోటి అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆహ్, గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు. దాంతో పాటు ఆర్‌బీఐ బాండ్స్ కూడా అండి. అది కూడా బ్యాక్డ్ బై ది ఆర్‌బీఐ కాబట్టి అది కూడా వడ్డీ
మంచి వడ్డీ ఉంటుంది. అది కూడా 7.5% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్‌తో పోల్చుకున్నా అండ్ పోస్టల్ డిపాజిట్‌తో పోల్చుకున్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి బెటర్ టు చూజ్ ఈ డెట్ ఫండ్స్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, రిటైర్మెంట్ తర్వాత మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండటం ఇంపార్టెంట్ అండి. మనీ మేకింగ్ కానే కాదు. అందుకని ఆ టైంలో కన్సిస్టెన్సీ ఇన్‌కమ్ కోసం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఓకే. సో, అందుకని యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోండి. రిటైర్మెంట్ తర్వాత కన్సిస్టెన్సీ ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలని. ఎందుకంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్పటికప్పుడు చూసుకుంటూ వచ్చేది కాదు. అంటే లాంగ్ టర్మ్ దాంట్లో మీ ఇన్‌కమ్ కంప్లీట్‌గా తగ్గిపోద్ది ఆ టైంలో. ఖర్చులు మాత్రం చాలా ఎక్కువవుతాయి. ఎందుకంటే హెల్త్ మెయింటెనెన్స్ కావచ్చు అండ్ రిలేషన్‌షిప్ మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి ఆహ్, ఆహ్, ఈ లివింగ్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఎక్కువుంటుంది ఆ టైంలో. ఓకే. అండ్ సెక్యూరిటీ నీడ్స్ కూడా చాలా ఎక్కువుంటాయి కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండటం అండ్ కన్సిస్టెన్సీగా అమౌంట్ చూసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే ఆఫ్టర్ రిటైర్మెంట్‌కి అప్పుడు ఏం చేయాలో చూసుకోండి. అందుకని యంగ్‌స్టర్స్‌కి నేను స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను ఏంటంటే, ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా ఎస్ఐపి రూట్‌లో ఎవ్రీ మంత్ పెట్టడం ద్వారా లాంగ్ టైమ్‌లో ఈజీగా 18-25% మధ్య వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అఫ్‌కోర్స్ ఈక్విటీ లింక్ విత్ మార్కెట్ రిస్క్ అండి. బట్ లాంగ్ లాస్టింగ్‌లో మీకు ఇవన్నీ డిస్కౌంట్ అవుతా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్‌లో డెఫినిట్‌గా మంచి ఫండ్స్ వస్తాయి. అందుకని రిటైర్మెంట్ కోసం స్ట్రెయిట్ అవే రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఉన్న ఫండ్స్ తీసుకోవటం లేదు ఎన్‌పీఎస్ లాంటివి అని, లేదు అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి తీసుకోవటం ద్వారా మనం ఓల్డ్ ఏజ్‌కి అల్లా మంచి ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఏదన్నా కావచ్చు రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీ ఇన్‌కమ్ మ్యాండేటరీ అండి. అది కూతుర్లు ఇస్తారు లేదా కొడుకులు ఇస్తారని వాళ్ళ మీద డిపెండ్ అయ్యే బదులు మీకంటూ క్లియర్‌గా ఇన్‌కమ్ ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు జాబ్‌లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మీ మీ ఫండ్స్ మొత్తం కూడా నేను చెప్పిన ఈ డెట్ ఫండ్స్‌కి మార్చడం ద్వారా రెగ్యులర్‌గా ఒకరితో సంబంధం లేకుండా ఒక 7-7.5% సంపాదించుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆల్ ది బెస్ట్.